నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ వరుణ్. లోక్సభ ఎన్నికలకు కొంత సమాయత్తమవుతున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో పుంజుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది. సో తాజాగా ఇటీవల జరిగినటువంటి చేవెళ్లలో జరిగినటువంటి ఏదైతే జనజాతర బహిరంగ సభకు సంబంధించి భారీగా జనం తరలి రావడంతో అస్సాం పార్టీలకు సంబంధించి క్యాడర్లో జోష్ పెరిగింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ సభ ద్వారా ప్రతిపక్షాలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి సంకేతాలే పంపింది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే క్యాడర్కు సీఎం రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తు భరోసా ఇచ్చారు. ఈ సభ ద్వారా పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోము అని చెప్పేసి ఈ సభలో కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో పార్టీ కోసం కష్టపడినటువంటి వారందరికీ కూడా స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కనిపిస్తామని చెప్పేసి కొంత స్పష్టంగా తెలిపారు. దీనితో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూడా కొందరికి న్యాయం చేస్తామని కూడా కొంత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు కొంత శంఖారావం పూరించింది అనే చెప్పాలి. లోక్సభ ఎన్నికల ముందు పార్టీలో జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ లో క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా జరిగినటువంటి చేవెళ్ల సభలో బీఆర్ఎస్ నుంచి అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి కొద్ది రోజుల ముందే రంగారెడ్డి, అదేవిధంగా వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, అదేవిధంగా సునీతా మహేందర్ రెడ్డి వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరినటువంటి పరిస్థితి ఉంది. సో త్వరలో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం కూడా కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లోకి వెళ్ళారు. ముఖ్యంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ ఆ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గంట సేపు కొంత మంతనాలు జరిపారు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారు అని కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన కొంత పాల్గొనడం లేదు అని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక క్షేత్ర స్థాయిలో కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా కొంత పెద్ద సంఖ్యలోనే తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహరచన చేస్తూ ఉంది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో చేరికలను వేగవంతం చేయాలని చెప్పేసి పార్టీ ముఖ్య నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాల్లో చేవెళ్ల, మల్కాజ్గిరి 2 లోక్సభ స్థానాల్లోనూ దక్కించుకోవడం కొంత సీఎం రేవంత్ రెడ్డికి కొంత ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి కొంత గతంలో ప్రాతినిధ్యం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ఈ స్థానానికి రాజీనామా చేశారు. సో అలాగే ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఈ 2 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు కొంత ఆయనకు పెద్ద సవాల్గా మారాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. త్వరలో జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి చేవెళ్ల, మల్కాజ్గిరి స్థానాల్లో కొంత త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో దెబ్బతిన్నప్పటికీ కూడా ఈ 2 లోక్సభ స్థానాల పరిధిలో మాత్రం కొంత మెజారిటీ ఓట్లే సాధించింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ అధికార వర్గాలు చేపట్టినటువంటి బీఆర్ఎస్ పరిస్థితి క్షేత్రస్థాయిలో కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కు రోజు రోజుకు వలసలు పెరుగుతున్నాయి. కీలక నేతలందరూ కూడా అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో చేరికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలి అని చెప్పేసి స్థానిక నాయకత్వానికి పార్టీ అధిష్టానం ఆదేశించినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ బలహీన పడుతుండటంతో బీజేపీకి కొంత అనుకూలంగా మారే పరిస్థితులు కనపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్ కొంత బలంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. లోక్సభ ఎన్నికల సమయానికి అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశాలు కూడా కొంత స్పష్టంగా ఉన్నాయి. సో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి బీఆర్ఎస్ ను వీడుతున్న వారు ఆ పార్టీ నాయకత్వం కొంత నియంత్రించలేకపోవడం, రోజు రోజుకు కొంత గులాబీ పార్టీ బలహీన పడుతుంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ తరుణంలోనే మహేశ్వరం నియోజకవర్గం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లో రోజు రోజుకు భారీ చీలిక ఆ పార్టీ కుదిపేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం జోష్ పెరిగింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి తీగల అనితారెడ్డి మంగళవారం దీప్దాస్ మున్సీ సమక్షంలో కొంత కండువ కప్పుకున్నటువంటి పరిస్థితి. ఇక మహేశ్వరం మాజీ సర్పంచ్, అదేవిధంగా ఎంపీపీలు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా పూర్తి స్థాయిలో కొంత కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూర్తి స్థాయిలో అయితే మర్యాద రాఘవేందర్ రెడ్డి, తుక్కుగూడ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పద్మ, ఏదైతే తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పదవులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయింది. సో ఓవరాల్ గా పూర్తి స్థాయిలో మహేశ్వరానికి సంబంధించి గత
రెండు పర్యాయాలు కూడా 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇందర్రెడ్డి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సబితా ఇందర్రెడ్డి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గంపై కొంత పెద్ద దెబ్బే పడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేతో పాటు ఏదైతే జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి తీగల అనితారెడ్డి రావడం, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలా కీలక నేతలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రెండుకు సంబంధించి కూడా కొంత దెబ్బ పడింది అని చెప్పేసి ఇటు మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరితో పాటు కూడా దీంట్లో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి జిల్లాలో కొంత బలపడతా ఉంటే, గత అసెంబ్లీ ఎన్నికల తీరు కంటే ఇప్పుడు కొంత బలపడతా ఉంటే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజు రోజుకు ఈ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు కొంత ప్రభావం తగ్గుతుంది అని చెప్పేసి కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ ఉమ్మడి జిల్లాల రాజకీయం అని చెప్పేసి మరి కొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.